ఈ రూట్లో టోల్ గేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఛార్జింగ్ అయితే మన బస్ని ఆపారనమాట. మన ఎలక్ట్రిక్ బస్ ఛార్జర్ అయితే ఇది 180 కిలోవాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. డబుల్ గన్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 90 కిలోవాట్స్. మొత్తం ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. ఇక్కడ చాలా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. కార్స్ అయితే ఈజీగా మనకి ఒక 1.5 అవర్లో ఫుల్ అయిపోతాయి. బ్లాగర్స్ కష్టాలు ఏడైనా దిగినప్పుడు బ్లాగ్ చేసుకోవాలి. బ్లాగ్ చేసుకునే లోపల బ్రేక్ టైం అయితే అయిపోద్ది. హైదరాబాద్ టు విజయవాడ లేదా విజయవాడ టు హైదరాబాద్ మధ్యలో చాలా మంది ప్రతిరోజు అయితే ట్రావెల్ చేస్తుంటారు. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ రూట్లో చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే స్టార్ట్ చేశారు. మనకి నార్మల్ బస్సెస్తో పోల్చుకుంటే మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ డీజిల్ బస్సులతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సుల కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దానికని చెప్పి ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో చాలా మంది రీసెంట్గా ట్రావెల్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ అందరి కోసం నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరకైతే వచ్చాను. కేవలం 350 రూపాయలతో నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో నేను ప్రెజెంట్ కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 818 దగ్గర అయితే ఉన్నాను. ఆపోజిట్ బీజేపీ కార్యాలయం అయితే ఉంటుంది. సో చాలా వరకు బస్సెస్ మనకి ఇక్కడ నుంచి అయితే కూకట్పల్లి అంటే మనకి ఇక్కడ నుంచి ప్రైవేట్ బస్సెస్ అయితే పికప్ ఉంటాయి. సో నేను కూడా ఇక్కడ నుంచి అయితే పికప్ పెట్టుకున్నాను. విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 10 o'clock అయితే అవుతుంది. 10:20కి మన బస్సు ఇక్కడికైతే వస్తుంది. సో ఇక్కడ నుంచి మన విజయవాడకి ప్రయాణం అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఏ కంపెనీ బస్సులో ట్రావెల్ చేస్తున్నా ఏంది అనేది మీకు వన్స్ బస్సు వచ్చిన తర్వాత A to Z క్లియర్గా అయితే అప్డేట్స్ ఇస్తాను. సో ఫైనల్లీ ఇదిగోండి మనం ట్రావెల్ చేస్తున్న బస్సు అయితే వచ్చేసింది. బ్లూ కలర్ బస్సు చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ బస్. మనం ట్రావెల్ చేస్తున్న కరెంట్ బస్సు విజయవాడకి ఫ్రెష్ బస్ కంపెనీది అనమాట. సో వెళ్ళైతే ఎక్కేద్దాము. సో చూద్దాం సర్వీస్ ఎట్లుంటుంది ఏంది అని అనేది. సో ఫైనల్లీ మనం బస్సు అయితే ఎక్కేసాము. బస్సు 10 minutes ముందుగానే వచ్చేసింది అనమాట స్టాప్కి అయితే. అండ్ మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి ఒక వెల్కమ్ కిట్ అయితే ఇచ్చారు. సో క్రిస్మస్ రోజు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్ థీమ్తో ఇచ్చారనమాట. దీని లోపల ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో ఇది చూసుకోవచ్చు, ఒక బస్ డిజైన్లో అయితే ఉందన్నమాట. ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసుంది. 100 రూపీస్ ఆఫ్ ఆన్ ఫస్ట్ బుకింగ్ అని రాస్తుంది. సో ఇంతేనమాట. అండ్ వీళ్ళ సర్వీసెస్ ఏ రూటుల్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పి అయితే ఇక్కడ రాసున్నారు, చూడొచ్చు. బెంగళూరు టు తిరుపతి రూట్లో మనం అయితే ట్రావెల్ చేసాము. అండ్ హైదరాబాద్ టు విజయవాడ అండ్ హైదరాబాద్ టు గుంటూరు ఈ 3 రూట్లు అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళయి ఫ్రీక్వెంట్ బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఒక వెట్ వైప్స్ అయితే ఉన్నాయి, ఫేషియల్ వైప్స్ వచ్చేసి. అండ్ స్మాల్ క్యాండిల్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు క్యాండిల్స్ అనమాట వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మాజా ఇచ్చారు డ్రింక్. అండ్ ఒక మూంగ్ దాల్ ప్యాకెట్ అండ్ యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్. సో ఈ కిట్లో మనకి ఇవైతే వచ్చాయన్నమాట కాంప్లిమెంటరీ. అండ్ ఆల్సో ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, 1/2 లీటర్ వాటర్ బాటిల్. సో ఈ బస్సు వచ్చేసి మార్నింగ్ 9-10 ఆ టైంలో విప్రో సర్కిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మదీనాగూడ, మియాపూరు, నిజాంపేట, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఆబిడ్స్, దిల్సుఖ్ నగర్, ఆ తర్వాత ఎల్బీ నగర్ మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 280 కిలోమీటర్లు. వీళ్ళు చెప్పిన జర్నీ టైం వచ్చేసి 7 hours అనమాట అప్రాక్స్గా. మనం 10:15కి అయితే స్టార్ట్ అయ్యాము అప్రాక్స్గా కూకట్పల్లి నుంచి. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్గా 5:25కి డ్రాప్ చేస్తామని అయితే టైమింగ్ ఇచ్చారు. చూద్దాం ఏ టైంకి వెళ్తుంది అని అనేది అయితే. దాదాపు 7 hours జర్నీ, 280 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడే మనం హైదరాబాద్ అయితే క్రాస్ అయ్యాము. ఆల్మోస్ట్ లైక్ 10:15కి మనం కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయితే 12:10కి ఎల్బీ నగర్ అయితే క్రాస్ అయ్యాము. టైం వచ్చేసి ప్రెసెంట్ 12:30 అయితే అవుతుంది. ఓఆర్ఆర్ దాటి ఒక 10 kilometers అవుతుంది అంతేను. ఈ బస్ టికెట్ ఏదైతే ఉందో నేను బుక్ చేసుకున్నా కదా, ఫ్రంట్ సీట్లో బుక్ చేసుకున్నా కాబట్టి నాకు 450 రూపీస్ ఏమో పడింది. అప్రాక్స్గా 455 రూపీస్ ఏమో పడింది. 450 రూపాయలు అయితే వేసుకోండి. అదే మీరు కనుక బ్యాక్ సీట్స్ ఏవైతే చివరి సీట్స్ ఉంటాయో అవి కనుక బుక్ చేసుకుంటే 350 రూపాయల నుంచి 360 రూపాయలకి అయితే టికెట్ వచ్చేస్తుంది మీకు. సో ఒకవేళ బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అని అనుకునే పని అయితే బ్యాక్ సైడ్ సీట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఫ్రంట్ సీట్స్ కావాలి అని అనుకునే పని అయితే 450 రూపాయల నుంచి అయితే బుక్ చేసుకోవాలి. నేను ఒక 2 days బ్యాక్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. సో మ్యాక్సిమము నేను చాలా డేస్ అయితే చెక్ చేశాను.
దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 550 రూపాయలు అయితే ఉంది హైయెస్ట్ ప్రైస్. యావరేజ్గా 450 రూపాయల నుంచి 470 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. టికెట్ దొరికేస్తుంది. లేదు చివరి సీట్లు కావాలనుకుంటే 350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో మీకు టికెట్స్ అయితే దొరికేస్తాయి అన్నమాట. మీ కన్వీనియన్స్ని బట్టి మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో బస్సు స్పీడ్ కూడా చూడొచ్చు, దాదాపు 75-80 ఆ రేంజ్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నోళ్ళు. సో ఇది ఇంకా ఎలక్ట్రిక్ బస్ కాబట్టి 80-85 మ్యాక్స్ అనమాట, అంత మించి అయితే పోదు. 80 అయితే నాకు తెలిసి స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అదే రేంజ్లో కొట్టేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. సో చౌటుప్పల్ అయితే క్రాస్ అయ్యాం. చౌటుప్పల్ క్రాస్ అయిన తర్వాత టోల్ గేట్ అయితే వచ్చిందనమాట, పంతంగి టోల్ ప్లాజా. ఈ రూట్లో టోల్ గేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలోనే టోల్స్ దాదాపు 500 రూపాయల వరకు అయితే అవుతాయి, ఓన్లీ టోల్స్ మాత్రమే. సో ఫైనల్లీ మన బస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనం సూర్యాపేటకి దగ్గరలో అయితే ఉన్నాము. సో సూర్యాపేట ముందల ఇక్కడ ఛార్జింగ్ అయితే మన బస్ని ఆపారనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఫ్రెష్ బస్ అని అయితే రాసింది, ఓలెట్రా అని అయితే రాసింది, మెయిల్ కంపెనీ వాళ్ళవి. సో ఇక్కడ బోర్డు కూడా ఉంది మనం చూసుకుంటే, ఓల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట ఇవి వచ్చేసి. సో ఇక్కడ మన బస్ని ఛార్జింగ్ కోసం అయితే ఆపారు. అండ్ ఇక్కడే మనకి క్యాంటీన్ కూడా అయితే ఉంది. సో ఫుడ్ ఏమైనా తినాలన్నా ఇక్కడే తినేసేయచ్చు. సో చూసుకోవచ్చు ఫ్రెష్ బస్ అని అయితే రాసింది. ఇక్కడ మంచి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ సింపుల్ అయితే ఉంది. సో బాగుంది అనమాట, బస్సు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే గ్లాసెస్ కూడా చూస్తున్నారా, పెద్ద పెద్ద గ్లాసెస్, అవుట్ సైడ్ వ్యూస్ కూడా మనము చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదే మన ఎలక్ట్రిక్ బస్ ఛార్జర్ అయితే. ఇది 180 కిలోవాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. డబుల్ గన్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 90 కిలోవాట్స్. సో నార్మల్ గా మన బస్సు ఫుల్ అవ్వడానికి అయితే మనకి ఒక 1.5 అవర్ టైం అయితే పట్టుద్ది 0 to 100. బట్ ఒక 20 to 25 మినిట్స్ అయితే ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు మన బస్సు రేంజ్ ఆల్మోస్ట్ 250 to 270 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఆల్మోస్ట్ 290 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఆ మధ్యలో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇక్కడ ఒక 20 to 25 మినిట్స్ వరకు అయితే ఛార్జింగ్ పెడతారు. చూద్దాం 20 మినిట్స్ తో తీసేస్తారా లేదా ఇంకెక్కువ టైం తీసుకుంటారా అనేది. సో నార్మల్లీ మిగతా అదర్ బసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి ట్రావెల్ చేస్తే 5.5 అవర్స్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తే, బట్ ఈ ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి దాదాపు 7 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఎందుకు అంటే ఒక రీజన్ వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 km/h. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ కి కొంచెం టైం అయితే కేటాయిస్తారు. సో ఈ రెండింటి రీజన్స్ వల్ల మనకి కొంచెం ఈ బస్ డిలే అయితే అవుతుంది. అండ్ ఆల్సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. ఇక్కడ చాలా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ అన్ని ఇక్కడే ఆగాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ అక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యాఫ్టేరియా అయితే ఉంది. బాగుంది ఈ ప్లేస్ అయితే, మంచిగా అరేంజ్ చేశారు, చాలా సింపుల్ గా. దాదాపు 4 ఛార్జర్స్ అయితే ఉన్నాయన్నమాట, 60 కిలోవాట్స్ ఛార్జర్స్. కార్స్ అయితే మనము వాటిని యూజ్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. కార్స్ అయితే ఈజీగా మనకి ఒక 1.5 అవర్ లో ఫుల్ అయిపోతాయి. అండ్ మనకి ఇంటీరియర్స్ అయితే చూసుకుందాం ఈ బస్సులో ఏ విధంగా ఉంటుంది అనేది. నాకైతే కొంచెం కంఫర్టబుల్గానే అనిపించింది. సో సీటింగ్ కూడా చూస్తున్నారా, సో మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారనమాట. కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. అండ్ పుష్ బ్యాక్ సీట్స్ అయితే వస్తున్నాయి మనకి. పుష్ బ్యాక్ కూడా మంచిగానే ఉందన్నమాట. సో నేను ఫ్రంట్ సీట్స్ అయితే బుక్ చేసుకున్నా, కొంచెం లెగ్ రూమ్ బాగుంటుంది అని అన్న ఉద్దేశంతో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ లైట్ ఆన్ కి ఆఫ్ కి బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక మంచి విషయం నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇక్కడ మినీ ట్రాలీస్ అయితే ఈజీగా పట్టేస్తున్నాయి. సో నార్మల్లీ ఎలక్ట్రిక్ బస్సులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ప్లేస్ లో ట్రాలీలు అయితే పట్టవు. సో ఇప్పుడు చూస్తున్నారా, నా ట్రాలీ నేను పెట్టేసా, ఈజీగా పట్టేసింది అనమాట. సో ట్రాలీస్ కూడా సెటప్ చేసేసుకోవచ్చు. సో టోటల్ 45 సీటింగ్ కెపాసిటీతో అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి ఇందులో స్మార్ట్ ఫీచర్స్ లైక్ జీపీఎస్ ట్రాకింగ్, CCTV, ఇంకా ఈ ఫీచర్స్ అన్ని ఎప్పుడు ఉండే విధంగానే ఉన్నాయన్నమాట. సో క్యాంటీన్ లోపల అయితే ఈ విధంగా ఉందన్నమాట. సెటప్ అయితే చాలా సింపుల్ గా బాగుంది. సో ఒక చిన్న కంటైనర్లు అయితే వీళ్ళు సెటప్ అయితే చేసేసారు. సో అంతేకాకుండా మనకి ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉందని అయితే చెప్తున్నారు. అండ్ మనకి మెనూలో ఉన్న ఐటమ్స్ అయితే ఇవి. సో మీరైతే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వస్తే ఏమన్నా తినాలన్నా తినొచ్చు అనమాట. ఇక్కడ మెనూలో ఉన్న ఐటమ్స్ అయితే ఇవి. సో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసేసుకున్నా. బ్లాగర్స్ కష్టాలు, ఏడైనా దిగినప్పుడు బ్లాగ్ చేసుకోవాలి. బ్లాగ్ చేసుకునే లోపల బ్రేక్ టైం అయితే అయిపోద్ది.
సో తింటే టైం సరిపోదు అన్న ఉద్దేశంతో నేను పార్సల్ అయితే తీసుకున్నాను. ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక కోక్ వచ్చి 170 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ 130. ఓకే, రేట్స్ అయితే పర్లేదు, అన్ని దగ్గర ఉన్నట్టే ఉంది. సో ఛార్జింగ్ అయితే ఇంకా అవుతుంది అనమాట. దాదాపు ఒక 10-15 నిమిషాలు అయింది మన బస్సు ఇక్కడ పెట్టి. నాకు తెలిసిన వరకు 20 నిమిషాలు అన్నారు, కానీ ఒక అరగంట అయితే పెడతారు నేను అనుకోవడము. కానీ బాగుంది సెటప్ అయితే. సో నార్మల్గా మిగతా ఏవైనా సరే కొంచెం రెస్టారెంట్స్ దగ్గర మెయిన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి దగ్గర సెటప్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ వరకు ఒక సపరేట్ ఏరియా పెట్టేసుకొని ఏడే సెటప్ చేశారనమాట, ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. సో కరెక్ట్గా ఇంకో బస్సు అయితే వచ్చింది, ఇంకా అది రావడం మనదైతే తీసేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అంతే, 20 మినిట్స్ అయింది ఆగి. 20 మినిట్స్ వరకు ఛార్జింగ్ అయితే పెట్టారు. సో ఇక్కడికి మన జర్నీ దాదాపు 200 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. కుకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి. అండ్ విజయవాడకి ఇంకొక 110 కిలోమీటర్లు ఉంది. నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 అవర్స్ లోపు అయితే ఈజీగా వెళ్ళిపోతాడు. ఇబ్రహీంపట్నం సర్కిల్ దాటిన తర్వాత నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి డిలే అవ్వచ్చు. ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అన్నోళ్ళు కూడా దాదాపు 80 అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది తిరుగుతున్నారు కాబట్టి ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందనే చెప్పాలి. మీ అందరూ తెలిసే ఉంటుంది మన హైదరాబాద్ విజయవాడ రూట్ పండగల టైం కానీ లేదా వీకెండ్ టైంలో కానీ ఎంత రష్ ఉంటుందో. సో ఆ రష్ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇందాక ఒక బ్రిడ్జ్ అయితే చూసాం కదా, ఆ బ్రిడ్జ్ దాటాం కదా, అదే మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయితే. ఆ బ్రిడ్జ్ ఇటు దాటేసాం కాబట్టి మనం ఇప్పుడు ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇదిగోండి, ఇదే మన ఆంధ్ర ఆర్టీఓ చెక్ పోస్ట్. అయితే చూద్దాం చెక్కింగ్ చేస్తారో లేదో. మామూలుగా అయితే ప్రైవేట్ కార్స్ ఏమి వచ్చినా సరే చెక్కింగ్ చేస్తుంటారు రెగ్యులర్గా, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. అదిగోండి కారులను అయితే ఆపుతున్నారు, చూస్తున్నారా? ఓకే, కొన్ని కారులను అయితే ఆపుతున్నారు, అన్నిటిని ఆపట్లేదు, ర్యాండమ్గా ఆపుతున్నారు. చూద్దాం మంది చెక్కింగ్ చేస్తారో లేదో. బస్సుని అయితే మ్యాక్సిమం ఆపరు, ఓన్లీ కార్స్ని ఆపుతారు. లెట్స్ సీ. ఓకే, బస్సుని అయితే పంపించేస్తున్నారు. సో నార్మల్గా మందు అవి క్యారీ చేస్తారు కదా, సో మందు కానీ డబ్బులు కానీ ఇట్లాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నారా అని చెప్పి జస్ట్ క్యాజువల్ చెక్ అయితే చేస్తారనమాట. తెలంగాణ నుంచి మన వాళ్ళు చాలామంది ఆల్కహాల్ అట్లాంటివి క్యారీ చేస్తుంటారు. అట్లా చేయకూడదు యాక్చువల్లీ, ఒక్క బాటిల్ కూడా నాట్ అలౌడ్. బట్ చాలామంది చేస్తుంటారు, చేస్తూ దొరికితే మటుకు కొంచెం తలకాయ నొప్పి. సో ఇప్పుడు వచ్చేసి మనం కీసరా టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ బస్కి టోల్ వచ్చేసి దాదాపు 240 రూపాయలు అయితే ఉంది. నాకు తెలిసి బస్కి అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే దారిలో దాదాపు 2000 టోల్స్కి ఎగిరిపోతాయి బస్కి అయితే. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మనం సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఇబ్రహీంపట్నం వచ్చిందంటే ఇంకా సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నట్టేను. సో ఫైనల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను బస్ స్టాండ్ కాడ కాదు, ఇబ్రహీంపట్నం సర్కిల్ కాడ అయితే దిగేశాను అనమాట. నాకు డ్రాపింగ్ టైం వచ్చేసి 5 అయితే ఇచ్చారు, బట్ 4:30 కల్లా అన్న వాళ్ళు మనల్ని అయితే దింపేశారు. హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా దింపేశారనే చెప్పాలి. మంచి విషయం ఇది వచ్చేసి, ఎక్కువసేపు డిలే అయితే అవ్వలేదు. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు టైం అయితే పట్టుద్ది. సో 5 గంటల కల్లా మనల్ని విజయవాడలో అయితే దింపేస్తారు. అంటే అప్రాక్స్గా చూసుకుంటే మనకి 6.5 అవర్స్ జర్నీ టైం అయినట్టు అనమాట. సో అది మన జర్నీ వీడియో అయితే. సో ఇలాంటి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సుల్ని మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు కవర్ చేయమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎక్కువ మంది దేనికైతే కామెంట్ చేస్తారో ఆ రూట్ ఎలక్ట్రిక్ బస్సుని అయితే నేను కవర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.